వాళ్ళు తగ్గుతున్నారు. రైట్. కానీ ఈ మారు ఆ పరిస్థితి లేదు, మారింది. గత ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వస్తుందా రాదా అన్నటువంటి సందిగ్ధం ఏముంది? రాదనిసే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ పండితులు అంచనా వేసి కదా బోర్లా పడ్డాడు ఆయన. రాదు అనుకున్నారు, కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఐఎన్డీఏ కూటమి ఏముంది? ఇండి కూటమి అయిపోయింది, పని అది చీలిపోయింది. ఇవాళ ఉన్నటువంటివి ఏమీ లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా టార్గెట్ అయినటువంటి 370, ఎన్డీఏ 400+. ఇది ఈ దిశగా మేము దూసుకుపోతున్నాం అన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒకవేళ తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకుంటే మీకు కనీస సీట్లు ఎన్ని వస్తే కరెక్ట్ అని భావిస్తున్నారు? సాయి గారు, మా ఆలోచన ప్రకారం అయితే సీట్లు ఎన్ని రావడం అనే దాంతో పాటు రెండో యాంగిల్ ని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దాన్ని కూడా చెప్తాను. ఒకటి, సీట్లు అనేవి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో సీట్లు రావడం అనేసి అంటే తక్కువలో తక్కువ 10 పార్లమెంట్ సీట్లు, తక్కువలో తక్కువ 25 అసెంబ్లీ సీట్లు వచ్చినాడు. ఇది నేను చెప్పేది కాదు సాయి గారు, నా అభిప్రాయం వేరు. నా అభిప్రాయం అయితే నేను చెప్తాను, మా విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 75 అసెంబ్లీ సీట్లు కావాలా, 15 పార్లమెంట్ సీట్లు కావాలని చెప్తాను. ఎందుకంటే కాషాయం కప్పుకున్నాడు, నేను ఆ విధంగా మాట్లాడకపోతే వేరు ఎలా మాట్లాడతాను? కాకపోతే ఇది పబ్లిక్ లో ఉన్నది. 10 పార్లమెంట్ సీట్లు, ప్రతి పార్లమెంట్ కి ఒక అసెంబ్లీ సీట్ అన్నా కనీసం తీసుకుంటే అది భారతీయ జనతా పార్టీకి న్యాయం జరిగినట్టుగా ఆ అలయన్స్ అనేది వస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ, దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. అలా జరిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఆదరణ అది దాదాపు 18% మళ్ళీ ఇవాళ నిర్మాణం అయింది. ఆ 18% ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది విజ్ఞులు చెప్తున్నటువంటి మాట. నేను కొంతవరకు దాన్ని ఏకీవిస్తాను. రెండో కోణం కూడా చెప్పేస్తాను మీకు. ఏదైతే ఈ డివిజన్ అనేది ఇవాళ్లే కాదు, గతంలో అలయన్స్ ఫెయిల్ అవడానికి గానీ, వాళ్ళు ఫెయిల్ అవడానికి గానీ, మేము ఫెయిల్ అవడానికి గానీ, రాష్ట్రంలో మేము గానీ వాళ్ళు గానీ కొంత పరిస్థితులు మార్పు రావడానికి కారణమైనటువంటిది ఏంటనేసి అంటే, తర్వాత ఈ సాధారణ ఎన్నికల తర్వాత జరిగే ప్రతి ఎన్నికలోను గానీ, లేకపోతే ఒక ఎమ్మెల్సీల్లో గానీ, లేకపోతే స్థానిక ఎన్నికల్లో గానీ, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో గానీ ఈ సీట్ షేరింగ్ ఏ విధంగా ఉందో, ఈ షేర్ ఏ విధంగా ఉందో, ఆ రేషియోలో డివిజన్ జరిగినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ సంతృప్తికరంగా ఉండేది. ఇది మా ఆలోచన. రైట్. పవర్ లో అయితే షేరింగ్ అక్కర్లేదు కదా ముఖ్యమంత్రి పదవి. మేము పవర్ షేరింగ్ గురించి అయితే మాత్రం మా గురించి మేము నిన్న చెప్పాను కదా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కోరుకుంటాను. కానీ కొన్ని వాస్తవ ఆధారాలు, కొన్ని కేంద్ర పార్టీ నిర్ణయాల ప్రకారం అయితే నా కేంద్ర పార్టీ ఆలోచనలో కూడా పవర్ షేరింగ్ భారతీయ జనతా పార్టీకి ఉందని నేను అనుకోవట్లేదు. ఒకటైతే మాత్రం వాస్తవం, రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లో ఈ రాష్ట్రంలో రాజకీయ అధికారానికి భారతీయ జనతా పార్టీ సొంతంగా రావాలి అన్నటువంటి ఆలోచన మాకు ఎలాగ ఉంటుంది. ఆ ఆలోచన నేపథ్యంలో ప్రస్తుతం మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనాధినేతకి పవర్ షేరింగ్ లో కొంత ఆలోచన మా కేంద్ర పార్టీ కలిగి ఉన్నది అన్నటువంటి సమాచారం నా దగ్గర అయితే లేదు. ఊహాగానాల నేపథ్యంలో సమాచారాన్ని అయితే మేము సమర్థిస్తాం.